వ్యాప్తంగా వివిధ చర్చిలు ముస్తాబయ్యాయి. నెల్లూరు జిల్లాలో అన్ని డినామినేషన్లకు క్రిస్మస్ బుధవారం జరుపునున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 25న జరుపుకోవటం ఆనవాయితీ. ప్రతి చర్చిలోనూ యేసు జన్మదినాన్ని పురస్కరించుకుని దీనికి గుర్తుగా చర్చిలపై, గృహాలపై స్టార్లు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం క్రిస్మస్ జరుపుకుంటున్న వారందరూ క్రీస్తు పుట్టుకకు గుర్తుగా ఈ స్టార్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బాప్టిస్టు, సాల్వేషన్ ఆర్మీ, పెంతోకొస్తు విశ్వాసులు, సెవెంత్ డే లాంటి డినామినేషన్లలో సుమారు 5,000కు పైగా వివిధ రకాలైన చర్చిలలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. దీనికోసం ఇప్పటికే క్రైస్తవులు క్రీస్తు జననంపై వివిధ రకాలైన సాంస్కృతిక రూపాలలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కూడా నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఐటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకల ప్రాధాన్యతను పాస్టర్ల ద్వారా తెలియజేశారు. నెల్లూరు నగరంలోని బిషప్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. దీంతో పాటు అనేక మంది క్రైస్తవులు క్రైస్తవ కుటుంబాల దగ్గరకు సంఘంగా వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చిలను ముస్తాబు చేశారు. వివిధ రకాలైన చర్చిల్లో విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు. స్టార్లను వెలిగించారు. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఎవరికి వారు వేరుగా నిర్వహించుకుంటున్నారు. బుధవారం జరగబోయే ఈ క్రిస్మస్ వేడుకలకు మొత్తం మీద భారీ ఏర్పాట్లే జరుగుతున్నాయి.